హైదరాబాద్ మహానగరానికి మకుటంగా చెబుతున్న మెట్రో నిర్వహణ తలకు మించిన భారంగా మారుతోందా? ఒకవైపు మెట్రో రెండో ఫేజ్ విస్తరణకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతూ ఉంటే మరోవైపు హైదరాబాద్ మెట్రో నెట్వర్క్లో తమ వాటాలను తెలంగాణ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వానికి అమ్మేందుకు సిద్ధంగా ఉన్నామని ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచన చేశారు. పెద్దాయిన ఆలోచనల నుండే హైదరాబాద్ మెట్రో రైలుకు అడుగులు ముందుకు పడ్డాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ 2017 నవంబర్లో నాగోల్, అమీర్పేట, మియాపూర్ మార్గంలో ప్రారంభమైంది. ఆ తరువాత 2018 అక్టోబర్లో ఎల్బీ నగర్, అమీర్పేట మార్గంలో ప్రారంభమైంది. 2020 ఫిబ్రవరి 7 నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో పరుగులు మొదలయ్యాయి. 3 విడతల్లో ప్రారంభమైన మెట్రో నగర ప్రజలకు సేవలు అందించడం మొదలుపెట్టింది. 69 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న మెట్రో మార్గంలో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 22,000 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రాజెక్టును చేపట్టారు. హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో రైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద కేంద్ర ప్రభుత్వం 1,458 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 1,204 కోట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇంకా మరో 254 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. మెట్రో తొలి దశ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ట్రామ్ వేస్ చట్టం 1920 కింద ప్రారంభించారు. ఈ చట్టం ప్రకారం టికెట్ల ధరల్లో మార్పులు చేయడానికి వీల్లేదు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును మెట్రో రైల్వేస్ చట్టం 2002 పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. టికెట్ల ధరలను సందర్భానుసారంగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. మెట్రో రైల్వేస్ చట్టం 2002 కింద హైదరాబాద్ మెట్రో టికెట్ల ధరలను పెంచింది. ఇలా చేయడం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ నిబంధనలను ఉల్లంఘించడమేనంటూ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇవ్వాల్సిన 254 కోట్ల విడుదలకు నిరాకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కానీ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టును 2 దశల్లో నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి డిపిఆర్ గత ఏడాది నవంబర్లోనే కేంద్రానికి పంపింది. ఫేజ్ 2లో భాగంగా 5 కారిడార్ల నిర్మాణ ఆలోచన చేయగా మొత్తం 76.4 కిలోమీటర్లు ఉండనుందని తెలిపారు. 5 కారిడార్లకు అంచనా వ్యయం 24,269 కోట్లతో ప్లాన్స్ సిద్ధం చేశారు. హైదరాబాద్ మెట్రో తాజా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఎన్టీ 2025 ఆగస్టు 4న లేఖ రాసింది. హైదరాబాద్ మెట్రో వల్ల నష్టాల్లో కూరుకుపోయామని, ఇటువంటి పరిస్థితుల్లో మెట్రో ఫేజ్ 2A-B ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పీపీపీలో భాగస్వామ్యమయ్యేందుకు తాము సుముఖంగా లేమని బాంబు పేల్చింది ఎల్ఎన్టీ. ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారాలకు సంబంధించి ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ లో ఉన్న తమ వాటాలను 2024 ఏప్రిల్ 10వ తేదీన ఎడిల్వేస్ సంస్థకు అమ్మేశామని తెలిపింది. మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 మధ్య ప్రయాణికులకు సేవలు అందించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందున 2 ప్రాజెక్టుల మధ్య స్పష్టమైన ఇంటర్చేంజ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే సేవలు అందించే విషయంలో సమస్యలు ఉండవని ఎల్ఎన్టీ సూచించింది. 2 దశలకు సంబంధించి యాజమాన్యాలు వేర్వేరు అయితే ఆపరేషన్స్ నిర్వహణ, ఆపరేషనల్ గవర్నెన్స్, ధరల పెంపు, కాస్ట్ షేరింగ్ వంటి పలు సమస్యలు తలెత్తుతాయని లేఖలో స్పష్టం చేసింది ఎల్ఎన్టీ. హైదరాబాద్ మెట్రో నెట్వర్క్లో ఎల్ఎన్టీ వాటాలను తెలంగాణ ప్రభుత్వానికి గాని కేంద్ర ప్రభుత్వానికి గాని అమ్మేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టును కొనుగోలు చేసి వేరే సంస్థతో కలిసి ఎస్పీవీ ఏర్పాటు చేసుకుని రెండో దశ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మంచిదని ఎల్ఎన్టీ లేఖలో తేల్చింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు భవిష్యత్తేంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఒకవైపు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ద్వారా విస్తరించే ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉంటే, ఎల్ఎన్టీ సంస్థ రాసిన లేఖ ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై అనేక సందేహాలను లేవనెత్తుతోంది. మెట్రో నిర్వహణ భారంగా మారిందని ఒకవైపు ఎల్ఎన్టీ సంస్థ చెప్తుంటే, మరోవైపు మెట్రో రెండో ఫేజ్ మెట్రో విస్తరణ పనులు కూడా చేస్తామని ఖచ్చితంగా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఫ్యూచర్లో మెట్రో పరిస్థితి ఏంటి? సంక్షోభంలో ఉన్నటువంటి మెట్రోను ఏ విధంగా గట్టెక్కిస్తుందో చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో కలిసి సాగండి సాక్షి న్యూస్, హైదరాబాద్.